నమస్కారం అండి, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ పరి. ఎలా ఉన్నారు మీరందరూ? ఐఎమ్ షూర్ మీరందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకు చెప్పనా? ఎందుకంటే గణేష్ ఫెస్టివల్ వచ్చేసింది, అంటే గణేష్ చవితి వచ్చేసింది. అందరం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. నేనైతే మస్త్ ఎంజాయ్ చేస్తున్నా. నిన్న నైట్ ఖైరతాబాద్ గణేష్కి వెళ్ళి వచ్చేసాను. అస్సలు సూపర్, దర్శనం కూడా ఫాస్ట్గా అయిపోయింది. అయితే మా గణపతి చాలా మంచిగా వెళ్తుంది దిస్ ఫెస్టివల్. అయితే ఈరోజు వచ్చేసి సాటర్డే. నేను చెప్పాను కదా, నా ఫ్రెండ్ గణేష్ పెట్టాడు. అయితే నేను మా హస్బెండ్ ఆ గణేష్ని బాగా నమ్ముతాము. సో అక్కడ మేము ఈరోజు వెళ్ళబోతున్నాము. అండ్ ఫర్ దాట్ నేను మార్నింగ్ నుంచి చాలా ప్రిపరేషన్స్ చేశాను. చిన్నప్పటి నుంచి గణపతి ఫెస్టివల్ అంటే నా మైండ్లో ఫస్ట్ థింగ్ వచ్చేది ఏంటి? పులిహోర. అది కూడా చింతపండు పులిహోర, నాట్ నిమ్మకాయ పులిహోర. నాకు పులిహోర అంటే చాలా ఇష్టం. నార్త్ సైడ్ వాళ్ళకి దీని గురించి ఎక్కువ తెలియదు. దీన్ని టామరిన్ రైస్ అంటే వాళ్ళకి పులిహోర అంటే తెలియదు. టామరిన్ రైస్ మనం అంటాం కదా, చింతపండుతో మంచిగా రెడీ చేస్తాం. ఇది ఒక పెద్ద ప్రాసెస్. అయితే నేను ఈరోజు మార్నింగ్ నుంచి చాలా కష్టపడుతూ ఆల్మోస్ట్ 50 మెంబర్స్ పైన నేను ఈరోజు పులిహోర రెడీ చేసా. అయితే ఇప్పుడు నేను మీ ముందు మొత్తం మిక్స్ చేయబోతున్నా. మొత్తం మిక్స్ చేసిన తర్వాత మేము అక్కడ బయలుదేరిపోతాం. మా గణేష్ని బేసిక్లీ గల్లీ గణేష్ అంటాం కదా, గల్లీ గణేష్ ఫుల్ ఫేమస్ ఉంటుంది చిన్నప్పటి నుంచి. నాకు ఇప్పుడు కూడా గుర్తున్నాయి. గల్లీ గణేష్ దగ్గర ఈవినింగ్ వెళ్ళి డీజే సాంగ్స్లో మంచిగా డాన్స్ చేయడం, ఫుల్ ఎంజాయ్ చేసే వాళ్ళం మేము. అయితే నాకు చాలా చాలా ఇష్టం. సో ఐ జస్ట్ కాంట్ వెయిట్. అండ్ ఇప్పుడు నేను మీకు మొత్తం చూపిస్తా. సో నా దగ్గర సమైరా కూడా వచ్చేసింది. సమైరా హెయిర్ కట్ చేపించేసాము మేము, ఎందుకంటే తనకి చాలా పేనులు బీనులు వస్తున్నాయని కట్ చేపించేసి ఇట్లా అబ్బాయిలాగా రెడీ చేసాము. అండ్ అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను నేను ఏమేం రెడీ చేశాను. సో ఇది వచ్చేసి రైస్. నేను 2 కిలో రైస్ అంటే 2 kg రైస్ రెడీ చేశాను. రెడీ చేసి దీన్ని ఇట్లా చల్లారడానికి పెట్టేశాను. అయితే ఇది నీట్గా ఇట్లా ఫ్రీగా అవ్వాలి రైస్ గ్రెయిన్స్, లేకపోతే పులిహోర కరెక్ట్గా రాదు. ఇది 2 కిలో రైస్ నీట్గా. ఇది వచ్చేసి చింతపండు పేస్ట్, చింతపండు, పసుపు అండ్ ఉప్పు ఆయిల్లో వేసి దీన్ని మంచిగా చేసి పక్కన పెట్టేశాను. అండ్ ఇది వచ్చేసి మెయిన్ చూడొచ్చు మీరు, పల్లీలు, రాయి, మెంతులు అండ్ చనా దాల్. అండ్ ఇది వచ్చేసి కరివేపాకు, ఇది వచ్చేసి ఎండమిరపకాయలు అంటే రెడ్ చిల్లీస్ వాట్ వీ సే. అండ్ ఇది వచ్చేసి సీక్రెట్ నాది. నేను ఏం చేస్తా యూజువలీ అంటే కొరియండర్ సీడ్స్ ఉంటాయి కదా, కొరియండర్ని తెలుగులో ఏమంటారు? ధనియా. సో ధనియా సీడ్స్ అండ్ తెలుగులో తిల్ని ఏమంటారు నాకు తెలీదు. అండ్ ఎండమిరపకాయలు, మెంతులు అండ్ కొంచెం వాట్ యూ కాల్ పెప్పర్ ఇన్ తెలుగు? పెప్పర్ సీడ్స్ని మంచిగా కడాయిలో రోస్ట్ చేసి ఇది నేను ఇట్లా రెడీ చేసుకున్నా. ఇది మనం ఎండలో వేద్దాం. చిన్నపిల్లలకి మీరు పులిహోర చేస్తుంటే ఇది కొంచెం తక్కువ వేయండి, ఎందుకంటే దీంట్లో మంచిగా అరోమా ప్లస్ కొంచెం స్పైసీనెస్ కూడా వస్తుంది. అండ్ పులిహోర వచ్చేసి మస్త్ టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అవుతుంది. సో ఐ జస్ట్ కాంట్ వెయిట్ టు మిక్స్ ఇట్. సో లెట్స్ స్టార్ట్ ద మిక్సింగ్ ప్రొసీజర్. సో ఈ గిన్నెలో అక్కడ తీసుకెళ్దామని డిసైడ్ అయ్యాను. సో ఫస్ట్ దీంట్లో రైస్ వేసేస్తున్నాను నేను. రైస్ మంచిగా కూల్ అయిపోయింది. యూజువలీ పులిహోర చేస్తున్నప్పుడు తొందరపడి రైస్ని చల్లరడానికి ఇవ్వరు. అప్పుడు ఏమవుతుందంటే గిచ్చిబిచ్చి అయిపోతుంది. సో నేను ఏమైనా చేస్తే నాకు పర్ఫెక్ట్గా చేయాలని చాలా ఇష్టము. తొందరపడి నేను ఎప్పుడు లైఫ్లో ఏం చేయలేదు. పెళ్ళి కూడా తొందరపడి నేను చేయలేదు. అందుకే నేను 29 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో పెళ్లి చేసుకున్నా. ఏదైనా చేస్తే పర్ఫెక్ట్గా, అందుకే నాకు మొగుడు కూడా పర్ఫెక్ట్గా మొగుడు దొరికాడు. అవునా కదా బేబీ? నేను మళ్ళీ మీకు చెప్తున్నా, ఈ రైస్ ఇట్లా నీట్గా గ్రెయిన్స్ ఓపెన్ అవ్వాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంగ్రీడియంట్ ఇది, వాట్ యూ కాల్ ఇట్? చింతపండు. దీన్ని మనం స్టార్ట్ చేద్దాం. మిక్స్ చేస్తున్నప్పుడు కూడా రైస్ని మరీ ఇట్లా ప్రెస్ చేయకండి. ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే రైస్ మళ్ళీ ఇరుగుతుంది. సో మెల్లగా అంటే ఏంటి తెలుగులో? మెల్లగానే, స్లోగా, నిదానంగా. నాకు పులిహోర కలపడంలో మస్తు మజా వస్తుంది. ఐ డోంట్ నో,
నాకు ఎట్లా అంటే ఇప్పుడు తినాలనిపిస్తుంది కానీ ప్రసాదం కదా తినలేం. ఉప్పు ఐ హోప్ కరెక్ట్గానే ఉంది. జస్ట్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. ఇంకా మీ గణపతి మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. పులిహోర ఒక సాంగ్ ఉంది కదా, పులిహోర పులిహోర పులిహోర. పులిహోర మీద ఎన్ని జోక్స్ ఉంటాయి తెలుగులో, ఎందుకుంటాయి నాని? మూవీస్లో కూడా ఎక్కువ యూజ్ చేస్తారు కదా, ఏం చేస్తున్నావురా పులిహోర కలుపుతున్నావా అని. నేను పులిహోరని ఎప్పుడు రిమెంబర్ హ్యాండ్తోనే కలపాలి. చాలామంది ఓవర్ యాక్టింగ్ చేసి స్పూన్స్తో కలుపుతారు, బట్ అది మంచిగా వెళ్ళదు. ఇది కలిపితే అచ్చం అది వడ్యూస్ ఏమన్నా టెంపుల్ స్టైల్ టేస్ట్ వస్తుంది. అకార్డింగ్ టు యూ మీరు కలపవచ్చు. టెంపుల్ స్టైల్ పులిహోర మనం చేస్తున్నాం ఇప్పుడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మన ఇది వాట్ నేను స్వీట్ చేసినా ఏం చేసినా ఎవ్రీథింగ్ ఎక్కువగా వేస్తా. ఐ లైక్ రిచ్ థింగ్స్. ఇప్పుడు కనిపిస్తుంది పులిహోర లెక్క, అవునా కాదా? చెప్పినానా? ఓకేనా? ఇంకా కల్పన కొంచెం వేస్తా ఇంకా. సో ఇది వచ్చేసి టెంపుల్ పులిహోర రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇంటి వాళ్ళ కోసం కూడా కొంచెం నేను ఇప్పుడు మిక్స్ చేసి పక్కన పెట్టేస్తా, పాప కోసం అండ్ ఆల్. బికాజ్ మా అందరికీ మా ఇంట్లో పులిహోర అంటే చాలా ఇష్టం, స్పెషలీ నేను చేస్తే ఇంకా చాలా ఇష్టం. సో ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళది మిక్స్ చేద్దాం. సో ఇది వచ్చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ది మిక్స్ చేసి పెట్టాను. ఇది వచ్చేసి మా వినాయకుడి కోసం చేసి పెట్టాను. అండ్ ఇది కొంచెం పాప కోసం సపరేట్ పెట్టాను, ఎందుకంటే ఆ పౌడర్ దాంట్లో నేను వేయలేను కదా. ఒకటి మాత్రం చెప్తా, ఇంత పులిహోర కలపడానికి దమ్ము ఉండాలి. నేను ఇన్ని సంవత్సరాల నుంచి జిమ్ చేస్తున్నా కదా, అది ఈరోజు పనికొచ్చింది. అయితే ఈ పులిహోర నాకు చేయడానికి చాలా టైం పడింది, బికాజ్ మన స్టవ్లో ఎక్కువ ఫైర్ ఉండదు. నేను ఇంకా వేరే అది సింగిల్ స్టవ్లో చేయలేదు, నేను గ్యాస్ స్టవ్లోనే చేశాను కదా, చాలా టైం కన్జ్యూమింగ్ ఉండే. బట్ ట్రస్ట్ మీ, నాకు చాలా మజా వచ్చింది చేయడంలో. నాకు చేయాలని ఉండే, నేను చేశాను. అండ్ ఐ కాంట్ వెయిట్ టు go to our Vinayakudu for darshanam. I always tell you the best Ganesh ఏముంటుంది తెలుసా, మన గల్లీ గణేష్ ఉంటుంది. సో వెయిట్ ఫర్ ఇట్. ఆల్ రైట్, మేము స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? వేర్ ఆర్ వి గోయింగ్? We are going to meet Ganeshji. Yes, we are going to meet Ganeshji. So మొత్తం ప్రసాదం మొత్తం కార్లో పెట్టుకొని ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం. మాకు రీచ్ చేయడానికి అరౌండ్ 1.5 hours పడుతుంది. అండ్ దెన్ పంతులు గారు వస్తారు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ అమేజింగ్ డే, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి A fun day. a fun day with Ganeshji. Ganeshji. Jai bolo Ganesh Maharaj ki. Jai. Jai bolo lambe stood wale ki. Jai. Wow, we reached. Are you excited to see Ganpati? Yeah. Tell me. సో మేము రీచ్ అయిపోయాము అండ్ ఇప్పుడు వాక్ చేస్తున్నాము. వెనక
మా అక్క మా బావ అందరు వస్తున్నారు. అది వచ్చేసి మా మొగుడు ప్రసాదం పట్టుకొని వస్తున్నాడు. పేరారి మొగుడు. గైస్ ఇట్లా మా గణేష్ పూజ చాలా బాగా జరిగింది. పిల్లలు నాకు చాలా హెల్ప్ చేశారు వీడియో షూట్ చేయడంలో అండ్ దే వర్ రియలీ హెల్ప్ఫుల్. సో ఐ డిసైడెడ్ టు గివ్ దెమ్ సమ్ నైస్ చాక్లెట్స్. సో వాళ్ళకి మంచి చాక్లెట్స్ అండ్ ఆల్ డిస్ట్రిబ్యూట్ చేసి ఇక్కడ నుంచి మేము బయలుదేరిపోతాం. సో అవర్ గణేష్ పూజ చాలా మంచిగా జరిగింది. అందరికీ నా ప్రసాదం కూడా చాలా మంచిగా నచ్చింది. సో ఐఎమ్ హ్యాపీ ఓవరాల్. మీరందరు కూడా మ్యాక్సిమం గణపతి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసి హ్యాపీగా ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయండి. అండ్ గైస్, ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And do not forget to press the bell icon.